రైతులంతా ఒకేసారి వరి నాట్లు వేయడంతో కూలీలు దొరకక పొరుగు రాష్ట్రాల కూలీలపై ఆధారపడుతున్నారు అన్నదాతలు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. పెద్దపల్లి జిల్లాలో అంతర్గాం, పాలకుర్తి, రామగుండం, కమన్పూర్లలో వరి నాట్లు వేసేందుకు కూలీలు దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే కొంతమంది రైతులు కూలీల కొరతను అధిగమించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వలస కూలీలను రప్పించి వరి నాట్లు వేయిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో రైతులంతా ఒకే సమయంలో వరి నాట్లు వేయడం వల్ల కూలీల కొరత తీవ్రంగా ఉంది. అయితే వరి నాట్లు ఆలస్యంగా వేస్తే పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులంతా ఒకే సమయంలో వరి నాట్లు వేసేందుకు సిద్ధం కావడం వల్లనే ఈ సమస్య ఎదురవుతుందని రైతులు అంటున్నారు. मैं कलकत्ता से आया, उस बंगाल से, और उधर नाड़ लगाने आया सुल्तानाबाद। तो मैं 1 एकड़ लगाया और 4,000 दिया, और एक आदमी और 7,000 का डेली रोज हो रहा है। मेरा 50-80 आदमी है। कितने महीने रहता है? वो 3 महीने हो गया। ये पहले नेलूर था, उधर से इधर आया वरंगल सुल्तानाबाद। तुम्हारा गांव में काम नहीं है? मेरा गांव में काम है, वो ज़्यादा काम नहीं है, थोड़ा वो 15-20 दिन का काम है। पैसे पूरा वो नहीं, उधर घूमती है, कम है वहाँ? तुम्हारा नाम क्या है जी? मेरा नाम बापन। ఒకటేసారి వర్షాలు పడడం వల్ల కూలీల కొరత ఏర్పడ్డది. కూలీల కొరత ఏర్పడడం వల్ల ఏమైందంటే అందరూ పొలాలు ఒకటేసారి దున్నుకోవడం అయింది. ఈ ఒకసారి దున్నుకోవడం కూలీల కొరత ఏర్పడ్డది కాబట్టి మనకు బీహార్ నుంచి, మన గుజరాత్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి మరియు కలకత్తా నుంచి కూడా లేబర్ రావడం జరిగింది. దీనివల్ల కొంచెం ఇబ్బంది ఏర్పడ్డప్పటికి కూడా ఈ లేబర్ రావడం వల్ల కొంచెం ఈజీ అయిపోయింది వరి నాట్లు. అంటే వీళ్ళు రాకపోతే మీకు ఇంక ఇబ్బందులు అవుతాయా? ఇవి రాకపోతే ఒకటేసారి అందరూ వర్షాలు ఒకటేసారి కూడా వల్ల అందరూ ఒకటేసారి నాట్లేస్తే అందరు కదా, అట్లా అని ఇప్పుడు ఈ గుజరాత్ నుంచి, ఈ మధ్యప్రదేశ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి రావడం వల్ల మనకు కొంచెం చాలా ఈజీ అయిపోయినాయి నాట్లు అనేది.